హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ఒక బిర్యానీ చూపించాలనుకుంటున్నానండి. ఇదైతే నాటుకోడి బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా చాలా బాగుంటాయండి. జీరా రైస్ అంటారు, సైజర్లను కూడా అంటామండి మేమైతే రైస్ని. చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్తో చికెన్ కర్రీ కానీ రైతా కానీ లెమన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రోజైతే సండే కదండి, క్యాటరింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా స్టాఫ్ మేము కలిపి చేసుకున్నామండి. ఇది ఇక నుంచి వచ్చేవన్నీ ఫెస్టివల్సే కదండి, స్పెషల్గా అయితే చేసుకోవచ్చు ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా. చూసారండి, స్పైసీగా అయితే ఉంటుందండి బిర్యానీ ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు అవి చూద్దామండి. ముందుగా ఈ బియ్యం అయితే 2 కేజీల వరకు తీసుకున్నానండి. చిన్న రైసు శుభ్రంగా కడిగి నీళ్ళు వచ్చి కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి రైస్ని. నాటుకోడి చికెన్ అయితే మేము 3 కేజీల వరకు తీసుకున్నామండి ఆ రైస్కి. చికెన్ ముందు రైస్లో అయితే కుక్ అవ్వదు కదండి, దమ్ అయినప్పుడు మెత్తగా అయితే అవ్వదు, గట్టిగా ఉంటుంది అనేసి కుక్కర్లో మేము 5-6 విజిల్స్ వరకు వేయిస్తామండి. చికెన్ వేసిన తర్వాత దానికి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం పైకి కిందకి అంతా కలిసేలా కలుపుకోవాలండి చికెన్కి. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కుక్ అవ్వటానికి కుక్కర్ మాడిపోద్ది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఉడకటానికి. ఒక 5-6 విజిల్స్ వేయించిన తర్వాత అయితే మీకు చూపించిందండి. ఇది కొంచెం మెత్తగా అయింది. ఇదైతే గరం మసాలాకి మేము ప్రిపేర్ చేసుకోవడానికి చూపిస్తున్నానండి. జీలకర్ర, ధనియాలు, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క. ఇదైతే బిర్యానీకి అంతటికే కాదండి, ఇది పొడి చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే నేను వాడతాను. మిగతాదైతే మీరు స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇదిగోండి, మెంతాకు, లెమను, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర. ఇవైతే స్పైసెస్ అండి బిర్యానీలోకి. దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, అనాస పువ్వు, లవంగాలు. చూసారు కదండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి, నూనె కూడా వేసుకున్నామండి. స్పైసెస్ అన్నీ వేసి చిటపట్లాడిన తర్వాత చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసేసండి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కుక్ అవ్వాలండి ఆయిల్లో. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. తర్వాత వచ్చేసి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. రైస్ కూడా స్మూత్గా వెళ్ళిపోతాయి నోట్లోకి తింటుంటే. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సరిపడగా ఉప్పు, కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కలిసేలాగా చూసారు కదండి. కొంచెం పెరుగు ఒకసారి అది కూడా కలిపేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. మెంతాకు కొద్దిగా వేసాం. గరం మసాలా చూపించాను కదండి, 2 స్పూన్ల వరకే వేస్తామండి. మిగతాదైతే మీరు స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. మీకు చూపించడం కోసం అది మిక్సీ పట్టాను. ఇప్పుడైతే ముందుగా మనం కుక్ చేసుకున్న కుక్కర్లో చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలండి. దీనికి సరిపడగా వాటర్ కూడా వేసుకుంటున్నాం. నేనైతే 2 జగ్గులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 జగ్గుల వరకు వాటర్ వేసుకున్నానండి. వంతున్నారా. కొద్దిగా లెమన్ వేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలండి, నీళ్లు మరిగేలాగా. బాయిల్ అవుతూ ఉంటాయి. చూసారు కదండి, బాయిల్ అవుతుంది. దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని నీళ్లు వార్చేసుకుని దీంట్లో వేసుకోవాలండి. రైస్ తీసుకొచ్చి ఉప్పు కూడా ఈ వాటర్లోనే ఒకసారి మనం చూసుకోవాలండి, రైస్కి పట్టేలా ఉప్పు సరిపోతుందో లేదో అనేసి. అలా పైకి కిందకి మొత్తం పట్టేలా ఒకసారి తిప్పుకొని కొంచెం వాటర్ ఎగిరేంత వరకు చూసుకుంటూ ఉండాలి. ఇక్కడే మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. కొంచెం వాటర్ ఎగిరింది అనిపించుకుని బాగా రైస్ ఒకటే కనిపిస్తుంది అనిపించుకున్నప్పుడు దమ్ వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇదైతే ఇక్కడి వరకు. ఇంకా కొంచెం రైస్ ఎగరాలండి. రైస్లో నీరు కొంచెం ఎగిరిపోవాలి చివరిగా. చూసారు కదండి, కొంచెం వాటర్ ఉంది. ఆ నీరు కూడా బాగా ఎగిరిన తర్వాత ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నామండి, వేయించినవి. కొంచెం మెంతాకు కూడా వేసాను. వేసి దానిపైన మీరు అరిటాకు ఉంటే అరిటాకులు కానీ విస్తరాకులు కానీ వేసుకుని
కొంచెం నీళ్ళు చిలకరించి మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకోవాలండి. ఒక 25 మినిట్స్ వరకు మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. సరిపడినంత బరువు కూడా పెట్టాలండి ఆవిరి వెళ్ళకుండా. ఇప్పుడైతే మీకు 25 నిమిషాల తర్వాత అండి ఇది చిన్న మంట మీద కుక్ అయింది ఇప్పటివరకు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దమ్ అయిపోయింది కాబట్టి అవన్నీ తీసి 4 వైపుల నుంచి రైస్ని పైకి లేపుతూ కదుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, రైస్ అయితే చాలా చిన్నగా ఉంది చూడడానికి. తినడానికి కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుందండి నోట్లోకి. రైస్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా మీకు మూత తీయగానే చాలా బాగా వస్తుందండి. రైస్ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి అది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.